నగరం నూతన సంవత్సర వేడుకలకైతే సిద్ధమైందని చెప్పొచ్చు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి నగరవాసులంతా సిద్ధమయ్యారు. అన్ని చోట్ల కూడా వివిధ ప్రాంతాల్లో పార్టీలు ఏర్పాటు చేసి నూతన సంవత్సర వేడుకలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం రాధామాధవ్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా చూడవచ్చు, అంటే దాదాపు 200 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి ఈ గేటెడ్ కమ్యూనిటీలో. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ కోసం ఇక్కడైతే ఈ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు రాగులు. పూర్తిగా వీళ్ళంతా కూడా మొత్తం కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. న్యూ ఇయర్ని ఎంజాయ్ చేయడం కోసం కుటుంబం అంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చిన్న పెద్ద అంతా కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే పూర్తిగా కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం. మేడం, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు న్యూ ఇయర్ని? వెరీ హ్యాపీలీ ఎంజాయింగ్. మొత్తం చాలా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. అందరం నెక్స్ట్ ఇయర్ వెల్కమ్ ఇయర్కి హ్యాపీగా ఉండాలని చెప్పి ఆల్ ఆఫ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ చెప్తున్నారు. పూర్తిగా అరేంజ్మెంట్స్, అంటే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసం అరేంజ్మెంట్స్ కూడా భారీగా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఇటు పాటలు కానీ, డాన్స్ కానీ, క్విజ్ పోటీలు కానీ, ఇలా ప్రతి ఒక్కరిని ఆనందాల్లో ముంచెత్తే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లన్నీ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఇప్పటికే పబ్బులు ఇటువంటి చాలా చోట్ల ఉంటే వాటితో పాటు కుటుంబ కల్చర్ని మరింతగా పెంచే విధంగా ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీలో ఇటువంటి ఏర్పాట్లు చేసే నిర్వాహకులు పూర్తిగా వీళ్ళంతా కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం. మేడం, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? న్యూ ఇయర్ రాబోతుంది, మరికొద్ది సేపట్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. షూర్ అండి, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా మా అరేంజ్మెంట్స్ అన్నీ, మా రాధామాధవ్ వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ ఎక్సలెంట్గా జరిగింది. 2023 సూపర్ అండి. 2024 ఇంకా సూపర్గా ఎంజాయ్ చేస్తామండి. వీల్ ప్లాస్ 2024 అండి. హ్యాపీ 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 అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి? అదే చెప్తున్నా, పూర్తిగా పరిస్థితి అయితే మొత్తం అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మహిళలంతా కూడా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అందరూ కూడా పూర్తి ఎంజాయ్ మూమెంట్లోకి వెళ్ళిపోయారు. దాదాపు ఇంకొక 3 గంటల్లో పూర్తిగా సంవత్సరం మారబోతుంది. 2023 నుంచి 2024లోకి అడుగు పెట్టబోతున్న పరిస్థితిలో వాళ్ళతో మాట్లాడడం. మరి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 2023 దాటి 2024లోకి వెళ్ళబోతున్నాం. అంటేనే బయట తిరిగే కల్చర్ ఎక్కువగా ఉంది. పబ్బులు కానీ బయట తిరిగే పరిస్థితి. కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎంతమంది కుటుంబ సభ్యులుగా గడుపుకోవడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇక్కడ అంతా బాగానే చేస్తున్నారు. మేడం, మీరు చెప్పండి, అంటే కుటుంబ సభ్యులు సమక్షంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం అంటేనే చాలా ఆనందంతో కూడుకున్నది. ఇటువంటి అంటే దాదాపు 200 కుటుంబాలు ఒక్కచోట చేరి ఇంత గ్రాండ్ ఈవెంట్ని పెట్టుతున్న పరిస్థితి ఎలా ఉంది? అందరూ యూనిటీగా ఉంటాం. మెయిన్ అందరూ యూనిటీగా ఉంటాం. ఏ ఈవెంట్ చేసినా అందరం ఎంకరేజ్ చేస్తాం. ఈవెంట్స్ అన్ని ఫెస్టివల్స్ ఈవెంట్స్ అన్నీ బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం. అంటే ప్రతి సంవత్సరం ఒక అచీవ్మెంట్ని వెళ్ళాలని కోరుకుంటారు చాలా మంది. ఇయర్ మారుతుంటే అచీవ్మెంట్ కూడా కోరుకుంటారు. అటువంటి అచీవ్మెంట్ ఏమైనా పెట్టుకున్నారా? అలా అన్ని అచీవ్మెంట్లు ఇయర్కి మారుస్తూనే ఉంటున్నారు కదా. అందరూ వచ్చారు, అందరూ అన్ని ఈవెంట్లు చేస్తున్నారు. పార్టిసిపేషన్ కూడా ఎక్కువగా చెప్తున్నారు. పూర్తిగా అందరూ కూడా ఎంజాయ్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోయారు. నూతన సంవత్సర వేడుకలైతే అంగరంగ వైభవంగా అన్ని ప్రాంతాలు జరుగుతున్నాయి. మనం చూస్తే పూర్తిగా డాన్సులు అన్నింటినీ కూడా కంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా అంతా పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. అన్ని చోట్ల కూడా, ఒక చోట కాదు, ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అందరూ కూడా ఎంజాయ్, అంటే మోర్ ఎంజాయ్మెంట్ని కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అంటే ఇటు మహిళల నుంచి అందరూ కూడా పెద్ద భారీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మేడం, న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్నాము, ఎలా అనిపిస్తుంది? అంటే ఎంజాయ్ న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్నాం, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఫ్యామిలీ నుంచి మేము అన్ని సెలబ్రేషన్ చేసుకుంటాం. సో న్యూ ఇయర్ సూపర్ డూపర్. చెప్తున్నారు. పూర్తిగా మనం చూస్తే అంతా ఎంజాయ్మెంట్కి వచ్చిన పరిస్థితి, పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రేషన్స్ కూడా గట్టిగా జరుగుతున్న పరిస్థితి. చిన్నపిల్లలంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా అంటే ఒక పక్క పాటలు, డాన్సులు, ఇతర క్విజ్ పోటీలతో పాటు ఇటు కుటుంబ సభ్యులందరితో కూడా ఎంజాయ్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. కొత్త సంవత్సరంలోకి సెలబ్రేషన్స్తో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. మరికొద్ది సేపట్లోనే 2023కి స్వస్తి పలికి 2024లోకి అడుగు పెడుతున్న సందర్భంలో అందరూ కూడా పూర్తిగా ఎంజాయ్మెంట్ మూమెంట్లోకి ఉన్న పరిస్థితి. రాధామాధవ్ అపార్ట్మెంట్స్కి సంబంధించి గేటెడ్ కమ్యూనిటీలో దాదాపు 200 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా అంతా కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం విజయవాడలో నెలకొంది. ఈ ఒక్క చోట కాదు, అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితిలో ఇదే విధంగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.